మనందరి ఛానల్. మనం ఈ రోజు ప్రెజెంట్ కరీంనగర్లోని అలుగునూరు చౌరస్తాలో ఉన్నాము. అదేనండో వినాయక చవితి రాబోతోంది కదా. మరి వినాయక చవితి పండుగ అంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడాను ఎంతో ఇష్టమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పండుగ. మరి ఈ పండుగకి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడాను ఊరు వాడ అని తేడా లేకుండా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా గల్లీ గల్లీలో కూడాను ఎంతో పెద్ద పెద్ద మండపాలను ఏర్పాటు చేసి అందులో వినాయకులని ప్రతిష్ఠిస్తారు. మరి ఆ వినాయకులని ఎలా తయారు చేస్తారు, వాటిని తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడతారు, ఆ వినాయకులకి రంగులు ఎలా అద్దుతారు అనే విషయాలన్నీ కూడాను మనము ఈరోజు కరీంనగర్లోని అలుగునూరులో వినాయకులను తయారు చేసేటువంటి స్థలంలో ఉన్నాము. సో అక్కడ తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. भैया कौन सा टाइप कलर यूज़ करते? वाटर कलर, फैब्रिक कलर, डिफरेंट टाइप्स ऑफ कलर्स इज देयर नो? हाँ, ये पूरा वाटर कलर ही रहता है. ये पूरा पानी का ही कलर बनाते हैं हम. ऑयल पेंट कलर तो नहीं यूज़ नहीं होता, पूरा वाटर कलर से ही बनता है. पूरा शाइनिंग भी वाटर कलर से आता है. अभी बोलो तो नया भी कलर है तो मिरपू टाइप का वैसा कलर आ रहा है, तो वैसे दे चमक आ रहा है मूर्ति का. అంటే ఎన్ని ఫీట్స్ నుండి ఎన్ని ఫీట్స్ వరకు చేస్తారు? 12 फीट से लगा के छोटा तक रहता है, उससे ज़्यादा नहीं हाइट बना सकते हैं. ఒక రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తారు వీటిని తయారు చేయడానికి? पूरा रात दिन वही काम रहता है, निद्रम नहीं है, खाना नहीं है, बराबर यही काम है पूरा. ఇప్పుడు వినాయక చవితి అనేది ఓన్లీ సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పుడే వస్తుంది కదా. మీరు ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ కోసానికి మొత్తం సంవత్సరం పొడుగుతా వర్క్ చేస్తూనే ఉంటారా? మేము 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తే పని స్టార్ట్ అయిపోతాయి. మాకు 6 నెలల ఫస్ట్ అప్పటిదాకా కొద్దిగా నడుస్తూనే ఉండయి. ఇప్పటిదాకా ఖతం అయిపోతాయి పండుగ తర్వాత. ఇప్పుడు 6 నెలలు చేస్తారు, మరి మిగతా 6 నెలలు ఎట్లా? మాకెళ్తే చిన్న చిన్న విగ్రహాలు అమ్ముతారు, గల్లాగురికి అదే అమ్ముతారు జాతరకి పోయి. ఇప్పుడు ఈ వినాయకులను తయారు చేయడానికి ఏ మెటీరియల్ వాడతారు? సిమెంట్, వైట్ సిమెంట్ పడుతుంది. ఇప్పుడు బిల్డింగ్లో అదే వైట్ సిమెంట్ వస్తారు కదా అదే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంది అని అంటే అందరూ మట్టి వినాయకుళ్ళు శ్రేష్టము అని చెప్పేసి అని ఎక్కువ మంది మట్టి వినాయకులు కొనుక్కోవడానికే మొగ్గు చూపెడుతున్నారు కదా. మరి దానివల్ల మీకు ఏమైనా లాస్ అవుతుందా? లాస్ కావు, ఎంత మాకు ఈ మనిషికి ఎంత జీయరాదు గణపతి. మళ్ళీ ఇప్పుడు ఇదే చేస్తే అట ఇదే కూడా తక్కువ పడతాయి మన జనాలకి. ఇప్పుడు మట్టి గణపతి చేస్తే అట ఇప్పుడు దొరకవు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఇదే ఎంత గణపతి చేసింది కూడా తక్కువ అవుతుంది గణపతి. ఎన్ని గణపతులు అమ్ముతారు ఒక ఇయర్కి మీరు? మా గుడిసెలాట 200 దాకా గణపతి ఉన్నాయి, చిన్న ఆట 2000 దాకా ఉన్నాయి. అన్నీ ఇప్పుడు అలుగునూరులో బాగా ఉన్నాయి ఇక్కడ. అది కూడా తక్కువ అయిపోతాయి, దొరుకుతాయి ఎవరికి దొరుకుతాయి. ఇప్పుడు బుకింగ్ చేసి కూడా వాళ్ళకి దొరుకుతాయి, తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది దొరకవు వాళ్ళకి. ముందే బుక్ చేసుకోవాలా మీ దగ్గర కొనుక్కోవాలంటే? ఉండటే, లేకుంటే దొరకవు. ఆ రోజుకి ఏమైతే ఏం తెలియదు. వీటిని తయారు చేయడానికి అచ్చులు లాంటివి ఏమైనా వాడతారా? అచ్చులు ఉన్నాయి, రబ్బర్ అచ్చులు వస్తుంది మోల్డ్. అది మోల్డ్ మీద అదే అన్ని సిమెంట్ కలిపి చేస్తారు. ఎంత రేట్లు ఉంటాయి అంటే ఏ రేట్ నుండి స్టార్ట్ అయితే ఏ రేట్ వరకు ఉంటాయి? మాకు చిన్న విగ్రహాలు 100 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి, 20,000 దాకా ఉన్నాయి. మంచి లాభదాయకమైన బిజినెస్ అన్నట్టుది. ఏం దేవుడి మీద ఉన్నాయి. అన్ని పోతే మంచిదే, పోకుండా పోయిన సంవత్సరాలు 100 విగ్రహాలు మిగిలింది, అదే లాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరాలు ఏమైతే ఏం తెలియదు, అదే చేస్తూనే ఉండే పని. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. మరి వీళ్ళు ఈ వినాయకుళ్ళు ఎక్కడి నుండి తెప్పిస్తారు, ఎలా అమ్ముతారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న, మీరు ఏ సైజు వినాయకుల నుండి ఏ సైజు వినాయకుల వరకు అమ్ముతారు? మేడం మన దగ్గర 4 ఫీట్ల నుంచి 13+ విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. మనం కొరుట్ల నుంచి ఇక్కడ తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరికీ విగ్రహాలు పెద్ద కావాలి, భారీ విగ్రహాలు చెప్పండి. పెద్ద బ్రిడ్జ్లు బ్యారికేడ్ రావడం వల్ల ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది. అటని చెప్పి వాళ్ళ గురించే మేము ఇక్కడ కొత్తగా స్థాపించాం. ఇంకా ముందు కూడా మేము ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని ఇక వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మిగిలాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ పెట్టాం. ఇది సెకండ్ ఇయర్. ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఇస్తున్నాం. ఇక మాకు సపోర్ట్ అందరూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంత ఉంటాయి వీటి రేట్లు? మేడం ఇప్పుడు ప్రైస్ అంటే సైజ్ బట్టి ఉంది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గర 5,000 నుంచి ఉన్నాయి, 5,000 to 40,000 దాకా ఉన్నాయి మేడం. కోరుట్లో ఏ రేట్ కింద అమ్ముతారు, మనం అదే రేట్కి అమ్ముతున్నాం మేడం. మీరు ఎక్కడి నుండి తెప్పిస్తారు? కోరుట్లోనా? కోరుట్లో మేడం, కోరుట్లో. ఇంతకుముందు సోలాపూర్ తెప్పించా. బట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ సోలాపూర్ ఎక్కువ లేదు, సిటీలో చాలా ఉంటుంది. బట్ మన ఊరు వాళ్ళు ఎక్కువ పెట్టడం లేదు, వాటికి అమౌంట్ ఎక్కువ. బట్ వాళ్ళకి ఏంటంటే తక్కువ రేట్లో బాగా పెద్ద విగ్రహాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మనం అదే కాన్సెప్ట్తో ఇప్పుడు పెద్ద విగ్రహాలు తక్కువ రేట్లో వచ్చినాం. ఆల్మోస్ట్ బుకింగ్ నడుస్తుంది మేడం. మన దగ్గరతో ఒక 10 విగ్రహాలు మిగిలిన అంతేం లేదు. ఇంకా అయిపోయినాక ఇంకొన్ని తెప్పిదాన్ని ఆ ప్లాన్ ఉన్నాం మేము.
ఇక్కడ వినాయకులను కొనడానికి కోసానికి కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చారు. మరి ఆ కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాము రేట్లు ఎలా ఉన్నాయి, విగ్రహాలు ఎలా ఉన్నాయి అనేది. మీరు ఎలాంటి విగ్రహం కొనడానికి వచ్చారు? మేము 10 ఫీట్ల వరకు కొనాలని అనుకున్నాము. దాదాపు ఒక 15,000 వరకు పెట్టాలనుకున్నాము. కాకపోతే ఇక రేట్లు చూస్తే మాత్రం 20-25 వేల పైన చెప్తున్నారు. కొనే పరిస్థితులు అయితే లేవు. కొనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. చూస్తున్నాం. ఇప్పుడు 4-5 షాపులు తిరిగాం, ఎక్కడైనా కానీ అంతే ఉన్నది రేట్లు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ అనిపిస్తుంది రేట్ మీకు? అవునండి, ప్రతి సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ మేము 8 ఫీట్ల బొమ్మ తీసుకొని 6,000 తీసుకెళ్ళాము. ఈసారి దానికే 16,000 చెప్తున్నారు. అంటే డబుల్ రేట్ అయిపోయింది. సో ఇది చూశారు కదా, మన కరీంనగర్లో ఎక్కడ వినాయక విగ్రహాలని తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఏ సైజు నుండి ఏ సైజు వరకు విగ్రహాలను ఇక్కడ అమ్ముతున్నారు అనేటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో కెమెరామెన్ గంగరాజ్తో రాధిక.